టెన్షన్ అధికార పార్టీపై కాంగ్రెస్ దూకుడు మరింత పెంచింది. గ్రామజ్యోతి కార్యక్రమంతో ప్రజలను మభ్యపెడుతున్నారని గుస్సా అవుతున్నారు. ఓవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే గ్రామజ్యోతితో ఎలా వెలుగులు నింపుతారని ప్రశ్నించారు. తోటపల్లి ప్రాజెక్టు రద్దు విషయంలో మంత్రి హరీష్ పై కౌంటర్ అటాక్ చేశారు కాంగ్రెస్ నేతలు. రోజుకో ఇష్యూతో అధికార పార్టీ తీరుపై విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ హామీలు, పథకాల అమలుపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసిన మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు. ఇప్పటికే కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు నేతలు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ చేపట్టిందనే ఒకే ఒక కుట్రతో ప్రాణహిత చేవెళ్ల లాంటి ప్రాజెక్ట్ డిజైన్ మార్చడం బాధాకరమన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటిని రద్దు చేస్తూ ఈ తెరాస ప్రభుత్వం పక్కదారి పట్టిస్తా ఉంది. ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి మరొక డిజైన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరొక డిజైన్ తో ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమం ప్రజలను మభ్యపెట్టేందుకేనని విమర్శించారు హస్తం నేతలు. ఎన్నికల హామీలపై ప్రజల దృష్టి మరల్చేందుకే రోజుకో కొత్త పథకం తెస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామజ్యోతికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నెలకు కొత్త పథకాలు పెట్టుకుంటూ ప్రజలు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద ఏడ నిలదీస్తారో అని చెప్పి రోజు విధంగా ప్రజలను ఈరోజు అయోమయానికి గురి చేయడం కాదు, ప్రజలు కూడా ఈరోజు ఈయన ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజల్లో అసహనం పెరిగిపోయింది, నవ్వుకుంటున్నారు మీ పాలన చూసి. అందుకని ఇలా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వాస్తవ రూపంలో రండి. ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలకు 1,20,000 కోట్లు కావాలన్నారు నేతలు. ప్రాజెక్టులపై ఆర్థిక శాఖ నుంచి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రకటించిన మన ఊరు మన ప్రణాళిక పథకం ఏమైందని ప్రశ్నించారు నేతలు. మీరు పోయిన సంవత్సరము మన ఊరు మన ప్రణాళిక అని ప్రకటించి కోట్లాది రూపాయలు పబ్లిసిటీ పెట్టి దాంట్లో 14,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి దాంట్లో 20% కూడా ఖర్చు కాకుండా మళ్ళీ ఇప్పుడు గ్రామ జ్యోతి అంటే ఇది ఏంది? ఆ స్కీమ్ ఏంది, ఈ స్కీమ్ ఏంది? కేవలము పబ్లిక్లో అయోమయం చేయాలా అని మీ స్ట్రాటజీ. కేసీఆర్ ప్రకటనలేవి ఆచరణకు నోచుకోవటం లేదని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిర్ణయాలు తీసుకోవటం, వాటిని మధ్యలోనే వదిలేయటం సర్కార్కు అలవాటుగా మారిందని ఫైర్ అవుతున్నారు.